హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో 29th ఏప్రిల్ 2024 యొక్క ముఖ్యమైన సమగ్ర కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీని ఎవరు స్థాపించారు? ఆన్సర్: ఆర్బీఐ. చట్టపరమైన యాప్ల ఆమోదం మరియు అక్రమ రుణ యాప్లను అరికట్టడం, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడటమే ఈ డిజిటా యొక్క లక్ష్యం. ఫ్రెండ్స్, ఇక్కడ డిజిటా అనగా డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించిన సంవత్సరం ఏప్రిల్ 1, 1935. ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు. అదేవిధంగా ఆర్బీఐ యొక్క ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల వార్తల్లో నిలిచిన బింద్యా రాణి దేవి ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి? ఆన్సర్: వెయిట్ లిఫ్టింగ్. 2024లో థాయిలాండ్లోని ఫుఖట్లో జరిగిన ఐడబ్ల్యూఎఫ్ ప్రపంచ కప్లో మహిళల 55 కిలోల విభాగంలో 196 కిలోల బరువును ఎత్తి బింద్యారాణి దేవి గారు కాంస్య పథకాన్ని సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల సంగీత వాయిద్యాలలో నైపుణ్యానికి గాను ఇటీవల జిఐ ట్యాగ్ను పొందిన మీరాజ్ నగరం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్: మహారాష్ట్ర. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మిరాజ్ అనే పట్టణం సితారా మరియు తాన్పురాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. అందుకుగాను ఈ నగరం జిఐ ట్యాగ్ను పొందింది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్: ఇటీవల యోగా మహోత్సవ్ని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్: పూణే, మహారాష్ట్రలో నిర్వహించారు. పూణేలోని వాడియా కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ గ్రౌండ్స్లో యోగా మహోత్సవ్ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 75 రోజుల కౌంట్ డౌన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ 2024 యొక్క థీమ్ ఏమి? ఈ దినోత్సవాన్ని అనగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ దినోత్సవాన్ని ఏప్రిల్ 12న జరుపుకుంటారు. ఈ దినోత్సవం యొక్క థీమ్ ఏమనగా ఎంకరేజ్ సైంటిఫిక్ క్యూరియాసిటీ. నెక్స్ట్ క్వశ్చన్: అరేబియా సముద్రంలో 940 కిలోల మాదక ద్రవ్యాలను ఏ భారత నౌకాదళం స్వాధీనం చేసుకున్నది? ఆన్సర్: ఐఎన్ఎస్ తల్వార్. తర్వాత క్వశ్చన్: 13వ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ ఈజీఎంఓ యూరోపియన్ గర్ల్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్: జార్జియాలో జరిగింది. ఈ ఒలింపియాడ్ ఏప్రిల్ 11 నుండి 17 వరకు జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ జార్జియా రాజధాని టిబిలిసి. లాస్ట్ క్వశ్చన్: 56వ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24ని ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి మీరు సమాధానం మీకు తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన అమ్ము స్టడీ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.